హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తమిళనాడులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రజలు ఎంతో ఆరాధిస్తారు. శివపార్వతుల తనయుడు సుబ్రహ్మణ్య స్వామి కార్తికేయుడు మురుగన్గా పూజలు అందుకుంటున్నాడు. ఇక్కడ అనేక ప్రసిద్ధి చెందిన పురాతన ఆలయాలున్నాయి. అటువంటి ఆలయాల్లో ఒకటి తిరుచెందూరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తారకాసురుడు శూరపద్మం అనే రాక్షసుల సంహారం చేయబోయే ముందు ఈ క్షేత్రంలో విడిది చేసినట్టు స్థల పురాణం. సుబ్రహ్మణ్య స్వామిని పరమశివుని పూజించిన పవిత్రమైన క్షేత్రం. ఇక్కడే మామిడి చెట్టు రూపంలో పద్మాసురుడు అనే రాక్షసుడొస్తే సుబ్రహ్మణ్యుడు వాడిని సంహరించి ఆ అసురుడి కోరిక మేరకు 2 భాగములు చేసి ఒకటి కుక్కటముగా ఒకటి నెమలిగా స్వామి తీసుకున్నారు అని పురాణాల కథనం. తిరుచెందూరులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని వర్ణించడం సాధ్యం కాదు. అంత అందంగా ఉంటారు. స్వామి తారకాసుర శూరపద్మం అనే రాక్షసులను సంహరించడానికి ఇక్కడి నుంచే బయలుదేరారట. అందుకే ఇక్కడ స్వామివారు తన ముద్దులొలికే రూపంతో పూర్తి ఆయుధాలతో కూడా దర్శనమిస్తారు. చాలా శక్తివంతమైన క్షేత్రం. సర్వసాధారణంగా సుబ్రహ్మణ్య ఆలయాలన్నీ కొండ శిఖరాలపై ఉంటాయి. కానీ ఈ తిరుచెందూరులో ఒక్కచోటే స్వామి సముద్ర తీరం నందు కొండ మీద కొలువై ఉన్నాడు. ఇక్కడ స్వామివారికి చేసే విభూతి అభిషేకం ఎంతో అద్భుతంగా ఉంటుంది. వర్ణించతరము కాదు. అంతేకాకుండా ఇక్కడ విభూతి మహిమాన్వితమైనదని భక్తుల నమ్మకం. ఈ ఆలయం గురించి స్కంద పురాణంలో చెప్పబడింది. ఈ క్షేత్రంలోనే ఒక గొప్ప విచిత్రం జరిగింది. ఓసారి జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్య దర్శనం కోసమై తిరుచెందూరు వెళ్లారు. అక్కడ ఆయన ఇంకా సుబ్రహ్మణ్య దర్శనం చేయలేదు. ఆలయం వెలుపల కూర్చొని ఉన్నారు. అప్పుడు ఆయనకి ధ్యానంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం అయింది. వెంటనే శంకరుడు సుబ్రహ్మణ్య స్వామి భుజంగం చేశారు. ఈ భుజంగ స్తోత్రం ద్వారా మనల్ని మన వంశాలని పట్టి పీడించే కొన్ని దోషాల్లో నాగదోషం లేదా కాలసర్ప దోషాన్ని తొలగిస్తుంది. వంశంలో ఉన్న దోషాలతో సంతానము కలగకపోవడం, కుష్ఠరోగం మొదలైన వాటితో ఇబ్బందులు పడేవారు ఈ క్షేత్ర దర్శనంతో దోష విముక్తి అవుతారు. సుబ్రహ్మణ్యేశ్వర భుజంగ స్తోత్రం చదివిన వారికి ఈ భుజంగం ప్రభావం వలన వారికున్న సకల దోషాలు తొలగి మనసు ప్రశాంతంగా ఉంటుంది. మంచి బుద్ధి వచ్చి ఇష్టకామ్యములు నెరవేరుతాయి. ఈ తిరుచెందూరు క్షేత్రం యొక్క మరొక లీలేంటంటే 2006లో వచ్చిన సునామీ వల్ల ఇక్కడ ఎవరికీ హాని జరగలేదు కదా. కనీసం తిరుచెందూరు దేవాలయాన్ని తాకనైనా లేదు. అది స్వామివారి శక్తి అంటూ భక్తులు చెబుతారు. ఇక్కడ స్వామివారికి అభిషేకం చేసిన విభూతి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఎటువంటి గ్రహ శత్రు భూత ప్రేత పిశాచ బాధలుండవు. అంతేకాదు ఈ విభూతిని సేవించడం వల్ల ఎన్నో దీర్ఘకాలిక చర్మ వ్యాధులు నయమవుతాయి. ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఈ క్షేత్రం తమిళనాడులో తిరునెల్వేలి నుండి 60 కిలోమీటర్ల దూరంలో సముద్ర తీరంలో ఉంది. ఈ ఆలయాన్ని మీరు కూడా ఒకసారి దర్శించుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.